సో ఈ రోజైతే ఒక డిఫరెంట్ వీడియో అయితే చేయబోతున్నాం అండ్ అది కూడా ప్రాంక్ వీడియో. సో మేమిద్దరం కలిసి మా మమ్మీ నేనైతే ప్రాంక్ చేయబోతున్నాం. సో ఇప్పటి వరకు అయితే మేము ఎప్పుడు ప్రాంక్ వీడియో ట్రై చేయలేదు, కానీ చాలా టైం నుంచి ఆలోచించాం. లైక్ ఒకవేళ చేస్తే మమ్మీ రియాక్షన్ ఏంటి, ఎలా రియాక్ట్ అవుతారని. సో బేసిక్గా అసలు మేము ఎలా రియాక్ట్ అవుతుందో తెలీదు. ప్రాంక్ వీడియో ఏంటంటే ఆ తమ్ముడికి అయితే గర్ల్ ఫ్రెండ్ ఉందని అంటే లేదు అలా చెప్తాం అంతే. మేమేం చెప్తామంటే మమ్మీతో మా తమ్ముడి గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్ చెప్దాం, గర్ల్ ఫ్రెండ్ పేరు అది ఆలోచించు. ఓకే. అండ్ మా తమ్ముడు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ పేరెంట్స్ వాళ్ళ ఇంట్లో అయితే వాళ్ళ ఇద్దరి గురించి తెలిసిపోయింది. సో వాళ్ళ పేరెంట్స్ అండ్ ఫ్యామిలీ అయితే మా ఇంటికి పెళ్లి చూపులకి వస్తున్నారు రేపు. ఇంకా తనని నేను లైక్ ఆఫీస్లో కలిసాను, మాకు అలా ఫ్రెండ్స్ అయ్యి దాని తర్వాత రిలేషన్షిప్లో ఉండి అయితే ఎలా రియాక్ట్ అవుతారో అస్సలు ఐడియా లేదనమాట. సో ఇప్పుడైతే యాక్చువల్లీ నేనైతే మైక్ పెట్టుకున్నాను, మేబీ కనిపించట్లేదు అనుకుంటా. డౌట్ రాకుండా ఉండాలని అయితే మైక్లో పెట్టుకున్నాం అండ్ ఇంట్లో మాట్లాడితే సౌండ్ వచ్చిందని నేను మా తమ్ముడు అయితే స్టెప్స్ దగ్గరికి వచ్చామన్నమాట. సో ఇంకా ఫోన్ అయితే మేము చిన్న కబోర్డ్, టీవీ క్యాబినెట్ కబోర్డ్ దగ్గర ఫోన్ అయితే దాస్తాం. మేబీ అప్పుడు వీడియో క్వాలిటీ కొంచెం డిగ్రేడ్ అవ్వచ్చు, బట్ విల్ ట్రై అవర్ బెస్ట్. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా ఇంకా కిందకి వెళ్ళిపోదాం రండి. ఓకే. ఫోన్ అయితే ఫస్ట్ మనం హైడ్ చేసేద్దాం. అండ్ ఫోన్ అయితే టీవీ వెనకాల హైడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఫోన్ అయితే నేను టీవీ వెనకాల ఇలా అయితే హైడ్ చేశాను. కనిపించట్లేదుగా. నువ్వు ఎక్కడ కూర్చుంటావు? నేనేమో ఈ సోఫాలో అయితే కూర్చుంటాను. వెయిట్. ఓకే నేను వెళ్తాను. ఓకే ఫస్ట్ వేరే గురించి మాట్లాడి అలా పిలిచాను. హార్ట్ అటాక్ వస్తుంది. భయం ఉంది. సీరియస్. ఓకే సీరియస్ ఎక్స్ప్రెషన్ పెట్టు. ఇలా సీరియస్ ఇలా నవ్వకుండా మాకు సీరియస్ మ్యాటర్ ఎక్స్ప్లెయిన్ చేయి. లైక్ అమ్మా నాకు నీకు ఒక లైఫ్ అండ్ డెత్ మ్యాటర్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేయి. ఒక సీరియస్ మ్యాటర్ చెప్పాలి, ఎప్పటి నుంచో చెప్తాం అనుకున్నాను కానీ నవ్వేస్తున్నాడు. ఓకే నమ్మలే కన్నా చెప్తున్నాను నవ్వుతున్నాను. నేను కూడా యాక్చువల్లీ తెలియనట్టు బిహేవ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఇలా ఉన్నా. ఓకే ఇద్దరం ఇప్పుడు వెళ్ళైతే సీరియస్గా కూర్చొని మీ మమ్మీని అయితే పిలుద్దాం. ఫస్ట్ ఏం మాట్లాడదాం? ప్లస్ నా ఏ వెబ్ సిరీస్ చూద్దాం అని చెప్తాను మాట్లాడి. జస్ట్ పిలిచి ఇలా నీకు విషయం చెప్పాలమ్మా. అమ్మా దా సినిమా చూద్దాం. మాతాజీ రండి సినిమా చూద్దాం. ఆల్ లాక్డ్ అమ్మా. దొంగలు ఏమైనా వచ్చేస్తారా ఏంటి? ఏమైందమ్మా? పడుకున్నాబ్బా. ఇవాళ పనులు చేసి చేయంత లాగింది. అయ్యో విజయ్ మన కొద్దిగా కాలింది కదా, చూడు కొద్దిగా నూనె పడింది. మార్నింగ్ పులావ్ చేయమన్నానుగా అలా చేసినప్పుడు తిన్నావు కానీ ఇప్పుడు మనకి పని ఏది ఈజీగా ఉంటుంది చేసేసుకోవాలి. సర్లే అవి పిలిచాడుగా. అంటే మీకు ఎలా చెప్పాలి? పడుకున్నా హాయిగా, మీరు కూడా పడుకోవచ్చు కదా, ఎండగా ఉంది అంటే అది అలా అంటే దాని గురించి ఓవర్ థింక్ చేస్తానండి. నాకు రిజల్ట్ పట్టట్లేదమ్మా. దేని గురించిరా? జాబ్ గురించా? జాబ్ గురించి కాదు, మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లా. చెప్పవి సరే అంటే నా ఆఫీస్లోనే ఒక అమ్మాయి ఉంది, ప్రియాంక అని. సో మేమిద్దరం ఒక 1 year నుంచి మాట్లాడుకుంటున్నాం. చెప్తున్నాడు పొద్దున్న. సోది కాదమ్మా చెప్పేది విను. సో అయితే పని అంతా అయింది, కాసేపు పడుకుందాంలే హాయిగా. ఏమైంది అవి?
సరేలే మీరు సీరియస్గా తీసుకోవట్లేదని. అది ఏంటో మ్యాటర్ ఏంటో చెప్పు. అయితే తన ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు. వాళ్ళ ఇంట్లో మ్యాచెస్ చూసి నీకేంట్రా? అంటే మీ ఇద్దరం లైక్ వీఆర్ టుగెదర్. అమ్మకి అర్థం కావట్లేదు కదా టుగెదర్ అంటే. అంటే మీ ఇద్దరం లవ్ చేసుకుంటున్నాం మాతాజీ. అసలు నీ వయసు ఏంటి, నువ్వేంటి, లవ్ ఏంటి? అంటే అలా కదమ్మా. అంటే ఇప్పుడు మనకి తగ్గ మైండ్ సెట్ ఒక అమ్మాయి, మన పర్సనాలిటీకి నచ్చిన అమ్మాయి. ఏం చెప్తాడు ఈడ? ఏమైంది అవి? మీకు చెప్పింది మీకు అర్థం కావట్లేదా? కాదురా, నువ్వు జాబ్ చేయడానికి వెళ్ళేవా లేకపోతే మన బాధ్యతలు ఏంటి, మనం ఏంటి అనేది నీకు కొద్దిగా బుర్రలో ఉందా? అది కాదమ్మా. అంటే ఇప్పుడు ఈ కాలంలో మనకి నచ్చిన అమ్మాయి దొరకడం చాలా కష్టం కదా. సో ఇవన్నీ చూసుకోవడానికి నేనున్నా, నీకు కంగారు ఏం లేదు. అలా మాట్లాడతావేంటమ్మా? అయినా పెద్దోడు చక్కగా ఇప్పుడు పెళ్లి చేయమనట్లేదు మాతాజీ నేను. పెద్దోళ్ళు అయినాక చిన్నోళ్ళు చేయని రూల్ లేదుగా. అదిగో ఏమో నాకైతే అలాంటి రూలే. నాకైతే నేను పెద్దల వారీగానే చేస్తాను. నాకైతే అలాగే ఇప్పుడు చేయమనట్లేదు నేను. ఫస్ట్ కన్నా చేసినాక అన్నయ్యకి చేసినాక తర్వాత నాకు. అంటే ఇప్పుడు కొంచెం దాన్ని సెట్ చేసుకోదా. చేసుకోవడం ఏంటి? నీకు ఇంట్లో అమ్మని ఒకరితో ఉంది, ఇంట్లో పెద్దోళ్ళు చేయకుండా అంటే ప్రీ ప్లానింగ్ అంటారు కదా మా. పగలు కొట్టాలి మళ్ళీ. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ ఉంటాయి. కాలేజ్ కాదు, నాకు తెలుసా, తనని చూసా ప్రియాంక మధ్య మా ఇంటికి అప్పుడు మీ అది నీ ఫ్రెండ్స్ అంటారు ఒకసారి అమ్మ లంచ్. అప్పుడు రాలేదులే తను. కష్టం సుఖం ఏమో అర్థం కావట్లే నీకు. ఏదో అమ్మ ఉంది కదా, చేసుకుపోతుంది కదా, ఆ బాధలు పడిద్ది అనుకుంటున్నావు. అసలు ఇంట్లో ఏమి బాధ్యతలు ఉన్నాయి, మనం ఏంటి, ఏంటి? ఆఫీస్ కాలేజ్ కాదు. అన్ని చక్క పెట్టుకొస్తున్నా లైన్గా. అమ్మ నేనేమనుకున్నానంటే మన ఇంటికి కొంచెం పద్ధతిగా మన ఇంట్లో పని చేసి. మా రిలేటివ్స్ లో చాలా మంది ఉన్నారు. అయితే నాకెందుకు, నువ్వే చేసుకో. అదేంట్రా, పెద్దోళ్ళు అయితే వెనక ముందు చూసి మనకి ఎలా కావాలి ఏంటి అన్ని చూసి. నేను కూడా అన్ని వెనకాల ముందు చూసుకున్నా మాతాజీ. చేస్తారా వెనకాల? నువ్వు చూసి నేనెందుకురా? 5 ఆసరం మనకి వెళ్ళిపోతాలే. అలా కాదు అవి అమ్మకి అసలు అమ్మకి అర్థం కాదు. నేను ఎందుకు ఇంకా కన్విన్స్ చేస్తే కదా అమ్మ అర్థమైంది. వాళ్ళు హార్ష్ గా చెప్తే ఏమర్థమైంది? అసలు అమ్మ నా మాట వినట్లేదు కన్నా. సరే అమ్మ కొంచెం సాఫ్ట్ గా నాకు అసలు ఇలాంటి విన్నప్పుడే మైండ్ ఏం ఆలోచించాలో తెలియదు. రియాక్ట్ అవుతా అసలు ఏం చెప్తాడు? నేనేమో పిల్లలు అంటుంటే మీరేమో అసలు నన్ను లెక్క పెట్టకుండా నన్ను ఒక పక్కన చూసి అన్ని మీరు చూసుకుంటే నేనెందుకురా ఇంకా? నేను అందుకే కదమ్మా నేను ఇక్కడికి వచ్చి నేను ఇంత విడమర్చి చెప్తున్నా మీకు. ఇంటి అసలు నువ్వు జాబ్ చేయడానికి వెళ్ళావా లేకపోతే నీ సంగతి నువ్వు చూసుకోవడానికి వెళ్ళి నీకు అంత అవసరం? అమ్మా ఎప్పటికైనా నీ ఏజ్ ఏంట్రా? నీ ఏజ్ అమ్మా ఐఎమ్ నాట్ 18 years, ఐఎమ్ 25. ఆమె మేజర్. సాఫ్ట్ గా చెప్తే కదా అమ్మకి అర్థమైంది. నా లేరు మా అమ్మ ఇన్ని బాధలు పడుతుంది, మమ్మల్ని ఇలా లాక్కొస్తుంది. మా అమ్మ చెప్పినట్టు వినాలని ఉంటుందా లేకపోతే నీ మట్టుకు నువ్వే చూసుకుంటావా? నేనేమంటున్నానంటే మాతాజీ చెప్పేది వినండి. చంప పగులుద్దా పిచ్చి పిచ్చి వేషాలు ఏం మాకు. అంటే అవి అన్నాడు ఇప్పుడే పెళ్లి చేసేసుకోడంట. ఇప్పుడు కాబట్టి నేను ఉన్నాను కదా, నేను చూడలేనా? పిల్లలకి ఏం కావాలో నాకు తెలియదా ఏంటి? మీకు తెలియదు అంటే అనట్లేదు మాతాజీ, నేను అంటున్నాను నాకు నచ్చిన అమ్మాయి నేను చూసుకున్నా అంటున్నా. నేను ఇప్పుడు పెళ్లి చేయమట్లేదు నేను. అమ్మ అసలు వినట్లేదు. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అద్దుకుండేది, పిల్లల మాట వెనక పిచ్చికి రోడ్ల వెళ్ళిపోయింది. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? నేను ఆశ్రమానికి వెళ్ళిపోతాను బాబు. ఏమైనా సెన్స్ నువ్వు వస్తే నాతో రా, లేదా అనుగడేమో ఆడే హాస్టల్ మాతాజీ చెప్పేది. ఎలాగో నెక్స్ట్ సింగపూర్ లో జాబ్ వస్తుంది, ఆడ వెళ్ళిపోతాడు. సింగపూర్ మలేషియా రెండు ఒకటే కానీ చెప్పేది వినండి. నేనేం చెప్తున్నానంటే మీరు చూసేది ఫ్యామిలీ ఏంటి, ఎవరు ఏంటి, అసలు నేనున్నాను కదరా చూడ్డానికి. మంచి చెడు కష్టం సుఖం అన్నీ చూడడానికి అమ్మ ఉందా నీకు? ఏ అమ్మ లేదనుకుంటున్నావా ఏంటి? లేదా పిల్లలకి ఏ ఏజ్లో చెయ్యాలో ఎప్పుడు చెయ్యాలో నాకు తెలీదా? వెనక ముందు అన్నీ చూసుకుంటాం కదా మనమైనా. చెప్పేవాళ్ళు లేక భయం లేక యథవేషాలు వేస్తున్నావు. అది నేనేమంటున్నాను ఇప్పుడు వెళ్ళి పెళ్లి చేసుకుని వస్తా అన్నట్లేదు నేను. ఇదిగా ఉంటాను. నేనేమంటున్నానంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడదాం. అంటే నీకు నచ్చితేనే, నేనే బలవంతం పెట్టట్లేదు. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు అంటే ఫార్మాలిటీ అంటారు చూడు, ఇంటికి వెళ్ళి
నేను తను ఆల్రెడీ ఎవరి ఇంట్లో తెలిసినా నాకే ఇలాంటి వేషాలు నాకు అసలు నచ్చవు. అవి చెప్తున్నా కదా, నేను వెనక ముందు అన్నీ చూసి నేను జాగ్రత్తగా నేను అక్కకి అయినాక పెద్దోడికి అయినాక అప్పుడు నేను చేస్తాను. అది నువ్వు ఇలాంటి ఎదవేషాలు పిల్ల వేషాలు వేసా ఉంటే మర్యాదగా ఉండదు. అమ్మ నా వయసు ఎంత అనుకున్నా, నేను 18 years old కాదు, నాకు 25 వచ్చినాయి ఆల్రెడీ. వాళ్ళిద్దరికి అవనే. ఇప్పుడు నీకు నువ్వు చూసుకుంటే నేను ఎందుకు ఇక్కడ ఉంటే నాకు చెప్పమాకు ఇలాంటి వేషాలన్నీ. నీ ఇష్టం వచ్చినట్టు చేస్తా. మరి నాకు ఇప్పుడు ఏం చెప్పలేదు కదా. వెయిట్ నీ మాట వింటున్నా అమ్మా. నేను అదే అందుకే చెప్తున్నా, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇలా చెప్పుద్దాం, మీరు కూడా రండి నాతో. తను ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో చెప్పింది. వాళ్ళు ఏమంటారంటే అబ్బాయిలు కదా అమ్మాయిల ఇంటికి వెళ్ళాల్సింది, ఫార్మాలిటీ లైక్ పెళ్లి చూపులు లాగా. అంటే ఇప్పుడు కాదు, పెట్టుకో మాకు. నేను వెళ్తే నీ సంగతి నువ్వు చూసుకుంటా. నాకు అసలు వద్దు కన్నా, నాకు ఇలాంటి ఎదవేషాలు నచ్చవు చెప్తున్నాను కదా. దీనిలో ఎదవేషాలు ఏమున్నాయమ్మా? ఏమోరా, నేనున్నా కదా. ఇప్పుడు నువ్వు చూసినా కూడా అదే కదా, మనమే కదా వెళ్ళాల్సింది. ఇంకా పెద్దోళ్ళు ఇద్దరు ఉన్నారా? పెద్దోళ్ళు 10th class లో ఆ చెల్లికి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది. మాకైతే మా అమ్మ మా నాన్న చక్కగా అందరం చూసి దిస్ ఈస్ జెన్జీ, 90s కాదు జెన్జీ అని చెప్పు, కొంచెం అమ్మకి అర్థం కావట్లేదు. ఇంకా నువ్వు జాబ్ చేయాలి, మమ్మల్ని అందరినీ ఒక మంచి స్థితిలో పిల్లలు, నేనేమనుకుంటా పిల్లలందరూ చక్కగా సెటిల్ అయ్యి ఒక మంచి స్థితిలో ఉండాలి అనుకుంటాను. ఇంకా ఎన్నెన్ని బిజినెస్లు చేయాలి, నేను పిచ్చకుండా నిజంగా ఎన్నెన్నో ఆలోచిస్తున్నాను మీ గురించి. మీరేమో మీ నిర్ణయాలు మీరు తీసేసుకుంటున్నారు. సరే మీ మధ్య మాట్లాడుకోండి. నేను ఎందుకు ఇంకా అసలు మా మాట విన్నప్పుడు నేను ఎందుకు ఇంకా మాట్లాడాలి చెప్పు. వెళ్తాడంటే ఎక్కడికి వెళ్తాడు? ఇన్ని చూసుకుంటా, ఇన్ని పిల్లల్ని చూసుకొని, ఇన్ని చదివించుకొని, ఇంత పిల్లల్ని చక్కగా ఇలా సెటిల్ చేద్దామని ఇలా ఆలోచిద్దరు. హై వాయిస్ లో కాకుండా ఒకసారి సాఫ్ట్ అసలు అమ్మ అసలు మాట వినట్లేదు కన్నా. ఏమోరా బాబు, నేను అసలు అమ్మ అవి అడిగినాడు. ఇప్పుడు చెప్పుకొస్తావు అసలు నేను ఇంట్లో బ్యాగ్ సర్దుకుని వెళ్ళిపోతా. చూడమ్మా కొద్దిగా వచ్చింది నాకు. నావేవో వచ్చినాయిలే, మీకు ఎందుకు? నా మాట వినకపోతే అసలు మీరు నా గురించి పట్టరు మీరు. అసలు బట్టలు లేకుండా తిరగమంటారా మరి? అంటాడు, అందరూ అంటారు కన్నా మీ పిల్లలు ఎంత బంగారం, అమ్మాయి ఎంత మంచోళ్ళు, మీ మాట వింటారంటారు. ఇదేనా అందరికంటే ఎక్కువ చిన్నప్పుడు ఏమైంది ఒకసారి నాకు సరిగ్గా గుర్తులేదు. మరి ఫేస్బుక్ లో చాటింగ్ చేస్తారు, మనకి గోడ పక్కన పెట్టేవాళ్ళం ల్యాప్టాప్. పిల్లలతో చాటింగ్ చేసి మా ఫ్రెండ్స్ తో మాట్లాడతారా? ఎవరు మాట్లాడారు చెప్పు. వెళ్ళిపోతే నాన్న రాగానే చూసి అసలు చాటింగ్ ఏంటి, ఫేస్బుక్ అవసరమా ఈ వయసులో, అసలు పిల్లలు ఏం చేస్తున్నారో నువ్వు చూస్తున్నావో నాన్న అని తిట్టారు. చాటింగ్ చేస్తే లాగౌట్ చేయొచ్చు కదా. కాదు అసలు ఫ్రెండ్స్ తో మాట్లాడితే తప్పేంటి? ఈ గోల్ ఏంటో నాకు తెలియదు. నేనైతే నాకు చక్క ఆశ్రమానికి వెళ్ళిపోయానంటే అక్కడ అంత ముందు వచ్చినంత హాయిగా ఉందో. మీ బాధలు మీరు పడండి, నాకు ఎందుకు అసలు ఎక్కువ పట్టించుకున్నా కూడా ఇలాగే ఉంటారు పిల్లలు. అది పట్టించుకోకుండా వదిలేసాను కష్టం సుఖం అనేది మీకు తెలుసు. నేనేమంటున్నాను ఇప్పుడు నాకు పెళ్లి చేసే మాట్లేదు, నేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోవట్లేదు, నేనే మీకు బ్యాటింగ్ చేయట్లేదు. నా కోపం తెప్పించుకో, నా కోపం వచ్చిందంటే మామూలు దాన్ని కాదు. నేను అది మాటే వినట్లేదు అసలు. నేను సాఫ్ట్ గానే చెప్తున్నా కన్నా. ఫ్రీగా ఉంటా. ఇప్పుడు ఇలాంటి అదవేషాలన్నీ ఎక్కడ నేర్చుకున్నావురా? అమ్మ మన లైఫ్లో అందరికీ ఒక లవ్డ్ వన్స్ ఉంటారు. లైఫ్ పార్ట్నర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఏమంటున్నానంటే మన మైండ్ సెట్, మన పర్సనాలిటీకి, అంటే వాళ్ళు సింక్లో ఉన్నావా లేదా, వాళ్ళ పర్సనాలిటీ మనం మ్యాచ్ అవుతున్నావా, వాళ్ళ థింకింగ్కి మనం ఎలా ఉన్నాం. ఏం మాట్లాడుతున్నాడు అసలు? ఏదో వాగుతున్నాడు, ఊరుకోరా చాలుగానే వాగింది. ఏదో సోది చెప్తాడు, వాగుడు. ఇప్పుడు ఏమంటావు నువ్వు ఫైనల్గా? ఇప్పుడు మనం వాళ్ళ ఇంటికి వెళ్ళాలా? ఇప్పుడు ఏమంటున్నానంటే, ఇప్పుడు అమ్మాయి తన ఇంట్లో చెప్పింది కదా, మనం కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం వెళ్తాం, వాళ్ళు వస్తారా?
ఫస్ట్ అబ్బాయిలే కదా వెళ్ళాల్సింది, దట్స్ ద ప్రొసీజర్ కదా మరి. వెళ్ళరా బాబా, వెళ్ళి నీ పని నేను చూసుకుంటున్నా. అంటే ఇప్పుడు పెళ్లి చూపులు అసలు నాకు సంబంధం లేదు. నేనైతే అస్సలు ఎందుకమ్మా అలా మాట్లాడతావు? అదేంటి ఆడపిల్లకి చేసి అన్నయ్య చేసిన బాధ్యత ఇప్పుడు చేయమనట్లేదమ్మా నేను. ఇప్పుడు పిల్లలు అసలు ఒకసారి చూసి వస్తే కదా తెలిసేది మనకి. నీకు కూడా తాడ తీస్తా కన్నా, నాకు మళ్ళీ కోపం వచ్చిందంటే మంచిదని కాదు అది. ఇప్పుడు అది కాదమ్మా, సరే లైన్కి చేస్తా అంటున్నావు కదా, లైన్గా ఫస్ట్ జ్యోత్స్నగా చేద్దాం, సెకండ్ అనిరుద్ధ్, దాంతో అభిరామ్. నేను ఇప్పుడే చేసేమనట్లేదు. సరే అమ్మా, రేపు వాళ్ళ ఇంటికి వెళ్తాం కదా, సరే స్వీట్స్ తీసుకుందాం. నీకు ఎలాగో నీకు బ్లూ ఫేవరెట్ కలర్ కదా, ఫ్రూట్స్ అండ్ స్వీట్స్. అమ్మకి ఫేవరెట్ కలర్ బ్లూ ఇన్షర్ట్ చేసుకుంటాం. అంటే అమ్మకి ఇన్షర్ట్ తీసుకుని ఇష్టం కదా. నువ్వు వెళ్ళవే అక్కవు కదా, నువ్వు వెళ్ళి ఆడు, నువ్వు వెళ్ళి మాట్లాడు, అక్కని తీసుకెళ్ళు, నేను మట్టుకు రాను. ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు అమ్మా? విలన్గా ఎందుకు మాట్లాడుతున్నావు? కష్టం సుఖం తెలిసిన పిల్లలు నువ్వు ఇంకా సపోర్ట్ చేయాలి. సపోర్ట్ ఏంటి, చదువుకొని పిల్లలు అసలు మనం ఎలా ఉండాలి, మంచి పొజిషన్కి వెళ్ళాలి, చక్కగా సెటిల్ అవ్వాలి, అక్కకు పెళ్లి చేయాలి, అన్నయ్య చేయాలి, అమ్మని చూసుకోవాలి. ఇవి ఇలాగే కదా నా హెల్త్ పాడయ్యేది మీ గురించేగా. ఇంకా నాకేముంది ఆలోచన. సరే వెళ్ళే ముందు అమ్మకి లెన్స్ కూడా పెట్టిస్తాం. ఆ కళ్ళతోడు అదేదో పవర్ తగ్గింది వెళ్దామంటే అసలు ఒక్కడ తోడు రమ్మంటే ఎవడ పలకట్లేదు. ఇప్పుడు వెళ్దాం అమ్మా, రోజు డాక్టర్ దొరకలేదు కదా ఎవరు. సో నేను వెళ్తాలే, నాకు తెలుసు. నేనేం మాట్లాడుతున్నారు, మీరేం మాట్లాడుతున్నారు? అవునబ్బి వెళ్ళే ముందు అమ్మకు ఒకసారి గ్లాసెస్ నువ్వే రావక్కర్లేదులే బాబు, నేను నా పని నేను చూసుకో. నేను రాస్తే కానీ మీకు ఏం పనులు జరగవు, మళ్ళీ నన్ను వద్దంటున్నారు మీరు. నా మటుకు నేను అదే ఇప్పుడు అమ్మని కన్విన్స్ చేద్దాం అలా మాట్లాడతావు. అసలు నా మాట వినట్లేదు కన్నా మరి. సరే అమ్మకు ఒకసారి ఫోన్ చేయి, ఫోటో చూపించు. ఒరే నాకు ఇంకో కోపం ఎక్కువ తెప్పించావు, ఫోటో చూపించు, మర్యాదగా ఉండదు. అది చెప్తున్నాను. అసలు ఇవాళ నుంచి నాతో అసలు మాట్లాడొద్దు, నాతో ఏం చేయదు, నన్ను పిల్లలు కూడా పిలవద్దు. నా పని ఏదో వంట చేసి అక్కడ పెడతాను, ఎవరు తినాలి. నేను ఎన్నిసార్లు చెప్పాను నీకు, అసలు నీకు అర్థమే కావట్లేదు. అవి ఇంకా నాకు ఒకసారి నా పర్స్పెక్టివ్ నుంచి ఆలోచించమ్మా ఒకసారి. అసలు నేను ఎందుకున్నారా ఇంట్లో పేరెంట్స్ ఉన్నావు, నాన్న లేదు, అమ్మ ఉంది. అమ్మను మనం తలనొప్పి వచ్చే పనులు చేయకూడదు, అమ్మని జాగ్రత్తగా చూసుకోవాలని లేకుండా నేనున్నా చేయడానికి. నేను వెనక మన ఫ్యామిలీలోనే మంచి మంచి నాకు వద్దమ్మా అసలు రిలేటివ్స్లో నేను ఎవరిని పెళ్లి చేసుకుని, అసలు నాకు వద్దు అసలు. నేను వెనక ముందు చూసుకుంటాను కదా, ఎందుకు రియాక్ట్ అవుతావు? నాకు వద్దు కన్నా వాళ్ళు. వద్దమ్మా, నీ ఇష్ట ప్రకారం చేసుకున్నా, ఇంకా నా జోలికి వచ్చాడు. ఓకే అమ్మా, నీకు ఎలా కావాలంటే అలా చేసుకోవాలి. సరే ఫోటో చూపించు. అసలు ఒప్పుకోవట్లేదు, నేనేం చూపిస్తా. చక్క పని అయింది, పడుకున్నారా దేవుడా హాయిగా అనుకుంటూ సోది చెప్తున్నాడు. ఓన్లీ ఇప్పుడు మీ వయసుకి నాది సోదే అనిపించింది. అసలు మీ మేనేజర్ ఎవరు? ఆ మేనేజర్ నంబర్ ఉన్నారులే చాలా మంది. జాబులు చేయడానికి జాబులు చేస్తున్నారా, కరెక్ట్ ఆఫీస్లో ఉన్నారా లేదా చూసుకోకుండా, పిల్లల్ని ఆఫీస్లో ఉన్నప్పుడు మేనేజర్ రెస్పాన్సిబిలిటీనే కదా ఉండాలి. ఇటు మేనేజర్ నన్ను ఎప్పటి నుంచి ఇటుగా మేనేజర్ నెంబర్ పంపరా 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 అంటే అసలు అందరూ పంపించట్లా. సేమ్ ఆఫీసర్ అంటే ఫ్రెండ్స్ అని తెలుసు, అందరికి తెలియదు, ఎవరు చెప్పలేదు. అనుకుంటారు అసలు వీళ్ళ అమ్మ ఏంటి, వీళ్ళ పిల్లల్ని వదిలేసింది, వాళ్ళ అమ్మ పెంపకం ఏంటి అనుకోరా? అసలు ఏం మాట్లాడుతున్నావు అమ్మా, కామన్ సెన్స్ నుండే మాట్లాడుతున్నావు. నాకు అంతా ఉంది అవి, నాకు ఏమేమి ఉండాలో నాకు ఎలా ఉన్నాయో నాకు బాగా తెలుసు. నువ్వే ఎక్కువ తక్కువ చేసి. సరే అమ్మా ఇవన్నీ ఇట్స్ ఎ ప్రాంక్ అమ్మా, ప్రాంక్ ఫ్రాన్స్ లాగా ప్రాంక్. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. మాతాజీ ప్రాంక్ అమ్మా ఇది. ఇప్పుడు నన్ను ఎలా చూపిస్తా? అరే నన్ను ఎడిటింగ్ లో తీసేసేది, ఎడిటింగ్ లో తీసేసి మీరు వీడియో పెట్టుకోండి. ఎలా ఉంటుంది? సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.